విద్యార్థులు కోరిన టైంలోనే ఎగ్జామ్ నిర్వహిస్తానని ఆ రోజు ఇదే గుంపు మేస్త్రి సీఎం గారు చెప్పారు. ఆ రోజు ఉన్న మాట ఈ రోజు ఎందుకు చెప్పట్లేదు? ఏదంటే విద్యార్థుల గురించి మాట్లాడుతున్నారంటే మోతిలాల్ అప్లై చేయలేదు, ఆయన అప్లై చేయలేదు. మోతిలాల్ అని అప్లై చేసిండు. ఇప్పుడు మీకే చూపించినాం. దయచేసి గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. డిసెంబర్లోనే ఆ 2 ఎగ్జామ్లు నిర్వహించాలి. అదే మీరు పోస్ట్ పోన్ చేయకపోతే మీరు పోస్టులు అమ్ముకున్నట్టే. మీ వెనకాల కొన్ని పార్టీలు పార్టీ గీటికి సంబంధం కాదు. ఇదో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆ పార్టీలు మాకెవరు జాబ్ ఇవ్వరు. మేము చదువుకొని డిగ్రీలు చేసి కోచింగ్ తీసుకొని అప్లై చేసినాం కాబట్టి ఈ ధర్నా చేస్తున్నాం, ఈ పోస్టుల కోసం వచ్చినాం. అలా పార్టీ గీటి సంబంధం లేదు. విద్యార్థుల తరఫున మాట్లాడింది. కావాలంటే అప్లై చేసిన తీసుకొని వస్తాం, అప్లై చేసిన నెంబర్లు తీసుకొని వస్తాం. ఏ పార్టీతో సంబంధం లేదు మాకు. వేరే పార్టీ ఎమ్మెల్యేలుగా విద్యార్థులు మాట్లాడుతున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వస్తే మార్పు కానీ వాళ్ళు కాంగ్రెస్ వస్తే ఇంద్రమ్మ రాజ్యం చేస్తామన్నారు. నాకు ఈరోజు ఇంద్రమ్మ రాజ్యం కనబడుతుంది. ఎందుకంటే 1984లో మేము ఎమర్జెన్సీ చూడలేదు. ఈరోజు ఎమర్జెన్సీ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికక్కడ పోలీసుల అరెస్టులతో ఈ ఉద్యమాన్ని అణచివేస్తున్నాడు. కానీ ఈ ఉద్యమం వెనకాల ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఎవరు లేరు. స్వచ్ఛందంగా వచ్చిన విద్యార్థులు వీళ్ళు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల నిర్లక్ష్యంలో అన్ని సీట్లు కలిసి ఒక సీటును ఓడదైంది. ఇప్పుడు నిన్ను ఓడగొట్టడానికి పెద్ద టైం కాదు, ఎలక్షన్లు లేవని నువ్వు వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తే మరో తెలంగాణ ఉద్యమాన్ని తలపించాల్సి వస్తుంది. నువ్వు ఏదైతే మాట ఇచ్చినావో మేము అడిగినామని మేనిఫెస్టో తయారు చేసినప్పుడు గ్రూప్ 2 2000, గ్రూప్ 3 3000 మేము అడిగినామని. దానికి వచ్చి నువ్వే మేనిఫెస్టోలో పెట్టి నువ్వే ఆయన పల్మూరు వెంకట ఇంకెవరో వచ్చి చిక్కడపల్లికి ఓయిల్ అయిపోయికి వచ్చి పూలదండలు వేయించుకున్నాడు, కేకులు కట్ చేయించుకున్నాడు. ఇవాళనేమో టైం లేదని చెప్తున్నాడు. కానీ ప్రధానంగా ఈ డిమాండ్ స్పందించకపోతే తెలంగాణలో మరో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తలపిస్తుంది. సీఎం గారు మీరు అక్కడ ఉద్యమంలో లేరు కదా, ఇప్పుడు నిజమైన ఉద్యమం జరుగుతుంది. చూడు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. ఒకటి జూన్ 25, 1977 రోజు అంటే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలంటున్నారు. నోటిఫికేషన్ వచ్చి ఆల్మోస్ట్ నెల అయిపోతుంది. ఇప్పుడు అందుకు ఇంత సడన్ గా ఇప్పుడే వచ్చి ఇంతమంది జనాలు ఎందుకు వస్తా ఉన్నారు? ఎందుకు నిరుద్యోగులు ఇప్పుడే బయటకు వస్తున్నారు? మాకు పెంచాలని అడగలేదు. ఆయనకు దూలెక్కి ఆయన్ని ప్రెస్ మీట్ లో మాకు మేమే పెంచుతాము, మేము వచ్చిన తర్వాత పెంచి మీకు కావాల్సిన సమయం ఇస్తాము, ఆ తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పిండు. అండ్ ఇంకోటి ఇదే పల్మూరు వెంకట ఆ రోజు నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తుండు. అంటే ఆయన ఉద్యోగం కోసం. ఇప్పుడు ఈ రోజు ఎమ్మెల్సీ ఉద్యోగం వచ్చింది కదా, అంటే ఆయన ఉద్యోగం కోసం ఆ రోజు దీక్ష చేసిండు. ఇప్పుడు ఈ రోజు మమ్మల్ని గాలికి వదిలేసిండు. అదే కదా ఇంకోటి ఏం మాట్లాడతాడు, వ్యవసాయం చేసుకోవాలని మాట్లాడతాడు. ఇదే వ్యవసాయ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని అమ్మాయి కూలని మమ్మల్ని పిలిస్తే ఇప్పుడు ఆయన అమ్మాయి పని చేసుకుంటుండు. ఇదే మీరు ఇట్లే మాట్లాడితే నెక్స్ట్ మీరు అమ్మాయి పని కాదు కదా, మళ్ళీ గోడలకు సున్నాలు వేసుకోవాల్సి వస్తుంది. ఆ రోజులు వస్తాయని నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఎంతసేపు ఉంటారు ఇక్కడ? ఎంతసేపు ఉంటారు? ఏంది మీ కార్యాచరణ? ప్రభుత్వం స్పందించే వరకు ఆల్రెడీ మేము వచ్చినా కదా, అప్పుడే బెటాలియన్లు వచ్చేసారు. దయాకర్ తర్వాత పల్మూరి వెంకట్, ఈ రియాజు తర్వాత మానవతరాయ్ ఎక్కడ సచ్చారా సన్నాసులారా? ఇక్కడ ఇంతమంది అడ్డా మీద కూలీలు లాగుంటారు కదా, మీ కళ్ళల్లో ఏం కట్టుకున్నారా హౌలెల్లారా? మీకు సిగ్గు లేదా? ఎంత 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 దరిద్రమైనటువంటి పాలన అంటే అంత దరిద్రమైనటువంటి పాలన. రాహుల్ గాంధీని పీకరాలు తీసుకొచ్చిన ఆయన హౌలే రేవంత్ రెడ్డి, మీకు కూడా సిగ్గు లేదా? మీ యొక్క వాయిస్ ఏ విధంగా ఉన్నది? మీరు సీఎం లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారా? మీరు ఏ విధంగా ఉన్నారు? మీరు ఒక ఈరోజు వ్యవసాయం చేసుకోమంటారు కదా, అట్లా నువ్వు రైతులకు రైతు బంధు లేకుండా అట్లా వాళ్ళని లాస్ చేస్తున్నావు. ఇట్లా మాకు పోస్టులు పెంచకుండా మమ్మల్ని ఆగం చేస్తున్నాం. ఇట్లా ఏ విధంగా ఎన్ని రోజులు ఈ విధంగా ఉండాలని మేము అడుగుతున్నాం. మాకేంటే డిసెంబర్ గ్రూప్ 2 ప్రస్తుతం ఇక్కడ అందరూ కారణం ఏంటంటే ఆయన చేసిండు, ఈ పార్టీ వాడు చేసిండు,
దానికోసం కాదు మేము ఇన్ని రోజులు ధర్నా చేసింది. పార్టీ తరపున వాళ్ళు ఎవరు లేరు ఈడ, అందరూ నిరుద్యోగులనే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఈడ ధర్నా చేసేది 100% అందరూ తెలంగాణ నిరుద్యోగులే. ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అప్లై చేసిన నిరుద్యోగులే, విద్యార్థులే, నిన్ను ఓటేసి గెలిపించిన విద్యార్థులే ఇక్కడ ధర్నా చేసేది. ఏ పార్టీ నా కొడుకు ఇక్కడ లేరు, అందరూ స్టూడెంట్ విద్యార్థులే ఉన్నారు. దయచేసి ఇప్పుడైనా గవర్నమెంట్ కళ్ళు తీసి పోస్ట్ పోన్ చేసి గ్రూపులు పెంచాలి. ఇప్పుడు పోస్టులు అమ్ముకున్నాడు కాబట్టి ఆయన వ్యవసాయం చేసుకోండి, అది చేసుకోండి అంటుండు. పోస్టులు ఆయన 100% అమ్ముకున్నాడు కాబట్టి ఎగ్జామ్ నిర్వహిస్తుండు. అది అమ్ముకోకపోతే డిసెంబర్లోనే ఎగ్జామ్ పెట్టాలా పోస్టులు పెంచి.